నిన్ను నార్కో అనాలిసిస్ చేసిన రాదు నీ బాడీలోకి వెళ్ళి ఏమి, నిన్ను లైట్ డిటెక్టర్ చేసినా ఏం రాదు, లేక పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా నీలో ఏం బయటికి రాదు. ఎందుకంటే యు ఆర్ ఎ బిగ్ క్రిమినల్, యువర్ ఫ్యామిలీ ఇస్ ద బిగ్ క్రిమినల్. 100 తప్పులు చేసినాక ఈయన శిక్షిస్తారట మా ముఖ్యమంత్రి గారు. అరే నువ్వు 100 పాపాలు చేసి నీ కుటుంబం కాట్టి వాళ్ళ పోయి కూర్చున్నారు పామాల్లో. ముఖ్యమంత్రి గారు సవాల్ చేశారు, అసెంబ్లీకి రా మాట్లాడదామని. నువ్వు పెద్ద 10 మందిని వేసుకొని పోయి అక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని రాలేదని మాట్లాడినావు. నీ అంతా లుచ్చగాడు ఎవడని ఉన్నాడా? మీ అయ్యనేమో రోజా పెట్టిన రొయ్యల పులుసు అలవాటు పడ్డాడు, నువ్వేమో లెగ్గులు పెగ్గులకు అలవాటు పడ్డావు. నువ్వు అలా మాట్లాడేది మా ముఖ్యమంత్రి బిడ్డ, ముందు జాగ్రత్త పెట్టుకో, దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక నేను తిట్టడం మొదలు పెడితే పోలీసు వాళ్ళు ఎట్లా తిడతారో మీకు తెలుసు. నేను పోలీసులో పనిచేసి వచ్చిన ఎట్లా తిడతానో తెలుసు. నేను తిడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు, మళ్ళీ ఊరేసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇంత బేకారుగాను అంటే తెలంగాణ ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి వస్తలేదు. ఉద్యమకారుడని జబ్బలగేసుకుంటాను బిడ్డ. ఉద్యమకారుడు నిజమైన మాకు ఇష్టయ్యా, పోలీస్కి ఇష్టయ్యా, చచ్చిపోయిన శ్రీకాంత్ చారిగా. ఇది ప్రజాబలంతో వచ్చిన తెలంగాణ. అందరు కలిసి చేపట్టిన ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ. సకన జలంలో సమ్మెతో వచ్చిన ఈ యొక్క తెలంగాణ. నువ్వు నీ అయ్య కొట్లాడితే వచ్చి నీ బావకేమో అగ్గిపెట్ట దొరుకుతుంది వాడికి. మీరు ఆత్మహత్యలకు ప్రోత్సహించిన మీరు జై తెలంగాణ యొక్క ఉద్యమం కారణం అంటారు. మీ కేసులు పెట్టాలంటే రోజు లేస్తే ఒక దిక్కు కూర్చుంటే ఒక దిక్కు కేసులు పెట్టగలుగుతారు. ఆ తెలివి ఉంది, ఆ సత్తా ఉంది. కానీ ఆ భేషజాలలో పోకుండా మీరు చేసిన ఫోన్ ట్యాంపరింగ్ కానివ్వండి. ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు ఆడిపోవాలని చెప్పేదో నలుగురు వేసుకొని పోయి ఆడ మాట్లాడినవే. నువ్వు వరంగల్ రా, నువ్వు చెప్పిన అన్ని వినిపిస్తా మీకు. నా దగ్గర మీరు మాట్లాడిన వాయిస్ రికార్డు ఉన్నాయి, అన్ని ప్రతి ఒక్కటి ఉన్నది. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాల పుట్టతో బతుకుంటూ నోరు నెత్తిన పెట్టుకొని బతకటం, కోట్ల రూపాయలు సంపాదించిన వాటిని యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుకొని పెద్ద పెద్ద ఛానళ్ళలో కూడా పట్టుకొచ్చి అధిక డబ్బులు ఇస్తానని పెట్టి దాన్ని చేస్తున్నావు. నీకేమొచ్చింది చెప్పా నీకు? నువ్వు ఇంత పొడుగు మొగని మాట్లాడుతున్నావు కదా. ఒక్క డిపాజిట్ రాకపోయా నీకు సిగ్గుశరం లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావు? ఏ పిల్లలు ఎడవైనా నీ స్థానం ఏంటిది? మీ నలుగురు మాట్లాడిన నొత్తిన పెట్టుకొని ఏదో బతుకుని వచ్చి 100 సీట్ బొందొస్తే 100 ఒక్క సీట్ రాదు నీకు. డిపాజిట్ రావు బిడ్డను అనుకుంటాను. అందుకే ఆ బీజేపీ కాలు వాళ్ళు కాలు టీఆర్ఎస్ కాలు వీలు పట్టుకొని మీరు బతకడానికి ఒకటే తిరుగుతున్నారు, ఒకటి దోస్తు పెట్టుకొని. నీ చెల్లె చెప్పింది కదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్ట వ్యతిరేకిస్తున్నామని చెప్పి. నీ సొంత చెల్లె చెప్పింది. ఇంకా నీకు ఆక్సిజన్గా బతకటానికి నీకేముందని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసింది మీ అయ్యా, నువ్వు కలిసి చేసింది. ఇవాళ కూడా చూడండి మేధావులు నిన్న మొన్న చూస్తున్నా